సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళకి సంబంధించి సెబీ ఎప్పటికప్పుడు ఒక మాట చెప్తూనే ఉంది, 95% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ లూజింగ్ దేర్ మనీ. అంటే దాదాపు 95% మంది ట్రేడింగ్లో నష్టపోతున్నారంటూ కూడా ఎప్పటికప్పుడు మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా సెబీ కూడా మనకి ఎప్పుడు ఒక వార్నింగ్ స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటుంది కదా. మరి ఈ నష్టపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలాంటి తప్పులు చేయడం వల్ల నష్టపోతున్నారు, అదేవిధంగా సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎంతో కొంత లాభాలను ఒడిసి పట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు ఎటువంటి మంచి పనులు చేయడం వల్ల కొంత లాభాలను వెనకేసుకోగలుగుతున్నారు. సో ఇక్కడ సక్సెస్ అయ్యే వాళ్ళు ఎలా సక్సెస్ కాగలుగుతున్నారు, నష్టపోయే వాళ్ళు ఎందుకు నష్టపోతున్నారు, ఒక్కసారి దాని గురించి డీటెయిల్గా చెప్పండి సార్. ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఇది నిజంగా ఏంటంటే మనము ఈ విషయం వింటే ఒక ట్రేడర్గా ఎవరికైనా కొంచెం బాధ కలుగుతుంది, అరే నేను 95% లాస్ అవుతున్నానని. ఫస్ట్ ఏంటంటే మనం యాక్సెప్ట్ కూడా చేయము, నేనేం కాదు నేను 5%లో ఉన్నాము అంటున్నాం. కానీ మనం ఒక ట్రేడర్గా సక్సెస్ అవుతున్నామా ఫెయిల్ అవుతున్నామా అనటానికి బ్లూ ప్రింట్ ఏంటంటే మన లెడ్జర్. మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయంటే మనం సక్సెస్ అవుతున్నాం. సో మనకి ప్రాఫిట్స్ రావట్లేదంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ నేనైతే ట్రేడర్నే కానీ నాకు లాస్ వస్తున్నాయంటే ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్. ఇప్పుడు ఈ వీడియోలో నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ రియల్లీ గోల్డెన్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఫెయిల్యూర్ ట్రేడర్స్ ఏమనుకుంటారంటే తప్పు నాది కాదు, మార్కెట్ తప్పు, లేదా మార్కెట్లో నాకు స్ట్రాటజీ లేదు, సక్సెస్ఫుల్ అవడానికి సరైన స్ట్రాటజీ లేదేమో, నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నానేమో అని అంటున్నారు. అది కొంతవరకు కరెక్టే. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ సక్సెస్ఫుల్ ట్రేడర్స్కి ఈ ఫెయిల్యూర్ అన్సక్సెస్ఫుల్ ట్రేడర్స్కి డిఫరెన్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద స్ట్రాటజీ ఆర్ ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీ, ఇట్ ఈస్ అబౌట్ దేర్ హ్యాబిట్స్. మీరు మిస్టేక్స్ అంటారు, చాలామంది ఏమంటారంటే మిస్టేక్ అంటాం, యాక్చువల్గా సైకాలజీలో చెప్పాలంటే దాన్ని హ్యాబిట్ అంటాం. అంటే ఎప్పుడైనా ఒకసారి చేస్తే మిస్టేక్ అంటాం, అది రెగ్యులర్గా చేస్తుంటే దాన్ని హ్యాబిట్ అంటాం. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్గా లీడ్ చేసేది ఏంటంటే మన హ్యాబిట్స్, అది గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అవ్వచ్చు. సక్సెస్ఫుల్ పీపుల్కి ఏంటంటే గుడ్ హ్యాబిట్స్ ఉంటున్నాయి, ఈ ఫెయిల్యూర్ పీపుల్కి ఏమో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటున్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మేజర్ రాంగ్ ఏంటంటే ట్రేడింగ్ వితౌట్ ఏ ప్లాన్. ఎలాంటి ప్లాన్ లేకుండా ట్రేడింగ్ కూర్చోవడం, దాన్నే ఎమోషనల్ ట్రేడ్ అంటాం. ఏదైనా ఒక న్యూస్ చూడంగానే అప్పటిదాకా మైండ్లో ఉండదు, అది కొందామని మైండ్లో ఉండదు, జస్ట్ ఏదో న్యూస్ చూడటం లేదా ఇంపల్స్ క్రియేట్ అవ్వటం, ఎవరో ఏదో చెప్పారు జస్ట్ అది వెళ్ళిపోతుంది అని చెప్పేసి కొనియటం, ఆ ఇంట్యూషన్ మీద ట్రేడ్ చేయటం అనేది ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ అక్కడే ఉంది. అంటే వితౌట్ సీయింగ్ ఆ కంపెనీ ఏంటి, గ్రోత్ ఏంటి, కనీసం ఒక నిమిషం కూడా ఫండమెంటల్స్ టెక్నికల్స్ అబ్జర్వ్ చేయకుండా, కరెక్ట్ రేట్ ఉందో లేదో తెలియకుండా ప్లాన్ లేకుండా ట్రేడ్ చేయటం. ఈ ఒక్క మిస్టేక్ని అవాయిడ్ చేయగలిగితే, ఈ ఒక్క హ్యాబిట్ని చాలా వరకు సక్సెస్ అవుతాం. అంటే అసలు నేను ఏదన్నా ఒకటి చెయ్యాలి అంటే, ఒక ట్రేడ్ చేయాలి అంటే నాకు అసలు ఒక ప్లాన్ ఉండాలి. నేను ముందు అసలు ఏంటి అనేది దాని గురించి ఒక 5 నిమిషాలన్నా దాని గురించి స్టడీ చేయాలి. ఓకే, అప్పుడు మీకు ఏమవుతుందంటే కామ్ మైండ్ అవుతుంది, కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటాం. చాలామంది చేసే మేజర్ ట్రేడర్స్ అందరూ ఏంటారు, మార్నింగ్ 9:15 నుంచి 9:30కి టాప్ గెయినర్స్ చూసుకోవటం, టాప్ లూజర్ చూసుకోవటం, ఒక 5% పడంగానే బై చేయటం, దాని కింద ఎందుకు బై చేస్తున్నాం, ఎందుకు కొంటున్నాం, ఏమి ఉండదు అనమాట. ఇదే మేజర్ బ్యాడ్ హ్యాబిట్. తర్వాత ఏంటంటే రిస్కింగ్ టూ మచ్. మిస్టేక్ టూ బ్యాడ్ హ్యాబిట్ టూ. రిస్కింగ్ టూ మచ్. సరే ఇప్పుడు ఒక ట్రేడ్ చేసాం, సరే పోతే ఎంత పోవాలి అని అనుకోకుండా ఆ డౌన్ అవుతున్న కొద్దీ కూడా ఇంకా యాడ్ చేస్తుంటాం. అది రైట్ అవ్వాలి అని చెప్పేసి, ఈవెన్లోకి రావాలని చెప్పేసి, అది రైట్ అవ్వాలని చెప్పి ఏం చేస్తాం, టూ మచ్ బయింగ్ చేయడం కూడా ఇట్ ఈస్ ఎ మిస్టేక్ అనమాట. రిస్కింగ్ టూ మచ్ అంటే రిస్క్ లెవెల్స్ అసలు మనం ఎంత పోవాలి అంటే, ఇక్కడ చెప్పేది ఏంటంటే చాలాసార్లు ఇదే పాయింట్. రెండో మేజర్ పాయింట్, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. అంటే ఒక ట్రేడ్ మీ జీవితాన్ని నాశనం చేయకూడదు అనేది మేజర్ పాయింట్ అనమాట. వన్ ట్రేడ్ షుడ్ నాట్ డిస్ట్రాయ్ యువర్ ట్రేడింగ్.
అంటే ఏంటి, కొంత క్యాపిటల్ ఎంత పోవాలి, నా మేజర్ లాస్ ఎంత అవ్వాలి, మ్యాక్సిమం లాస్, దానికి ఇంకా కట్ చేసేయటమో ప్రొటెక్ట్ చేయటమో చేయాలన్నమాట. సో టోటల్ అమౌంట్ని మనం ఒక్క ట్రేడ్లోనే, నా జీవితం మొత్తం చాలాసార్లు ఇదే జరుగుతుంది, 10 ట్రేడ్లు కరెక్ట్ అవుతాయి, ఒక్క ట్రేడ్లో మొత్తం డబ్బులను పోగొట్టుకుంటాం. సో దాన్ని ఏమంటాం అంటే రిస్క్ అని టూ మచ్ చేయటం. సో మూడో హ్యాబిట్ ఏంటంటే, బ్యాడ్ హ్యాబిట్ ఆర్ మిస్టేక్ 3, రివెంజ్ ట్రేడింగ్. సో రివెంజ్ ట్రేడింగ్లో ఏంటి, సపోజ్ ఇవాళ మన టైం బాగాలేదు, డబ్బులు పోయినాయి మార్నింగ్ 10 o'clock, ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ట్రేడ్ సక్సెస్ అవ్వాలి, నాకు ప్రాఫిట్ వచ్చేదాకా ట్రేడ్ చేస్తుంటారు. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేసి 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 బ్రెయిన్ ఏమవుతుందంటే అలసిపోతుంది, రివెంజ్ ట్రేడింగ్ చేస్తుంటాం. రివెంజ్ ట్రేడింగ్ అనేది దాన్ని ఇమ్మీడియట్గా అర్థం చేసుకోండి, దాన్ని ముందు అసలు ట్రేడ్ ఆపేసి రివ్యూ చేసుకోండి, ఎందుకు చేస్తున్నాను, సో ఎందుకు చేస్తున్నాం అనేది. సో రేపు కూడా ఉంది కదా, ట్రేడింగ్ ఎప్పుడు ఉంటుంది కదా, ఇవాళ చేయకపోతే నష్టం ఏంటి. ఒకప్పుడు నేను ఇదే చేసేవాడిని, రివెంజ్ ట్రేడింగ్, నా పర్సనల్ ఎక్స్పీరియన్సే. అలా చేసి చేసి ఒకరోజు నాకు రియలైజ్ అయ్యాయి, మనం ఎక్కువ ట్రేడ్ చేయటం వల్ల మనకన్నా అందరూ బెనిఫిట్ అవుతున్నారు. ఎక్స్చేంజ్ కానీ, ఈ బ్రోకరేజ్ కానీ, గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్సెస్ అందరూ బెనిఫిట్ అవుతున్నారు, మనం అవ్వట్లేదు. సో మనం బెనిఫిట్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తగ్గించాలి, క్వాలిటీ పెంచాలి. సో ఇది మేజర్ మిస్టేక్. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్. 4 బ్యాడ్ హ్యాబిట్ ఓవర్ ట్రేడింగ్. ఇదేంటంటే పాజిటివ్గా చెప్పచ్చు. ఇప్పుడు మార్నింగ్ ట్రేడ్ చేసాం, ఒక 5,000 10,000 వచ్చింది, అక్కడతో ఆగం మనం. ఇప్పుడు 10,000 వచ్చింది కాబట్టి ఇంకా మోర్ ట్రేడ్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ ప్రాఫిట్స్ అనుకుంటాం. సో మోర్ ట్రేడ్స్ ఈజ్ నాట్ మోర్ ప్రాఫిట్. ద మోర్ యూ ఎంటర్ ద మార్కెట్, ద మోర్ యూ ఆర్ ఎక్స్పోజింగ్ ద రిస్క్. దాంతో ఏమవుతుంది, ఇవాళ నాకు హ్యాండ్ తిరిగింది, నేను ఇవాళ నా చేయి తిరిగింది, నేను ట్రేడ్ చేసేద్దామని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ట్రేడ్ చేస్తూ ఉండే ఆ వచ్చిన 10,000 పోయి ఇంకో 10,000 మైనస్ అయ్యేదాకా మనం ట్రేడ్ చేస్తుంటాం. దీన్ని ఓవర్ ట్రేడింగ్ అంటాం. దీన్ని ఏంటంటే మెయిన్ ఏంటంటే దీనికి బెటర్ ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ కరెక్ట్గా పెట్టుకోవటం, లాస్లు, స్టాప్ లాస్ని మెయింటైన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి చేసుకోవాలి. సో దీన్ని మనం మేజర్గా మాట్లాడుతుంటే, తర్వాత మిస్టేక్ చూస్తే మేజర్ ఇంకోటి ఏంటంటే అసలు సైకాలజీని ఇగ్నోర్ చేయటం. అసలు మన సైకాలజీ ఏంటి, మనం ఫియర్లో ఉన్నామా, గ్రీడ్లో ఉన్నామా, లేకపోతే ఈగోలో ఉన్నామా, లేకపోతే డౌన్లో ఉన్నామా, ఏంటి మనం ఎలా ఉన్నాం, మూడ్ ఆఫ్ అవర్ మైండ్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇవాళ మనం ఇంట్లో ఫైటింగ్ అయింది, ఎలా ఉంటుంది మైండ్ అంతా అప్సెట్లో ఉంటుంది. సో అలాంటి సైకాలజీగా డిస్టర్బ్ అయినప్పుడు ఎవరో మన పేమెంట్లు అడుగుతుంటారు, అర్జెంటుగా కట్టాలి డబ్బులు, అప్పుడేమనుకుంటాం దీని నుంచి తీసేద్దాము, ఈ అమౌంట్ సంపాదించేసేసి మనం గవ్వకం చేసేద్దాం. అక్కడ నీకు ప్రాఫిట్ అన్నా తీబుద్ధి కాదు, నాకు అక్కడ డబ్బులు ఇవ్వాల్సిన మనీ ఇక్కడ మనీ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఏదో ఒకటి చేసేద్దాన్ని. ఆ మార్కెట్ ఎంత ఇస్తుందో దాన్ని తీసుకోకుండా, దాని డైరెక్షన్లో వెళ్ళకుండా మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి అదర్ యాక్టివిటీస్కి ఇదైపోతున్నాం. సో ఇవే మేజర్గా మిస్టేక్స్. నెక్స్ట్ మేజర్ మిస్టేక్స్లో ఏంటంటే అసలు ఈ మిస్టేక్స్ అన్ని కవర్ చేయాలంటే ఏం చేయాలి. ఇప్పుడు మీరు అందరూ అంటారు తప్పులు చెప్పారు, దీన్ని బాగు చేసుకునే పద్ధతి ఏంటి అంటే మీరేం చేయాలి, అసలు 9:50 9 o'clock మార్కెట్ అంటే 8 o'clockకే మనం ప్రిపేర్ అవ్వాలి, లెర్న్ చేయండి. అసలు మార్కెట్ ఇవాళ ఎలా ఉంది, ఏమున్నాయి న్యూస్లు, తర్వాత జర్నల్స్ చదవండి. తర్వాత ఏంటంటే రిస్క్ని మేనేజ్ చేయటం నేర్చుకోండి. 2% రిస్క్, నాకు 1 lakh ఉంది, ఓకే నేను ట్రేడ్ చేస్తున్నా, మ్యాక్సిమం 2,000 3,000 మ్యాక్సిమం 5,000 పోగొట్టుకోవాలి అని ఒక డెడ్ లాక్ పెట్టుకోండి. ఆ తర్వాత డిసిప్లిన్గా అదే రిపీట్ చేయాలి. సో 5,000 మ్యాక్సిమం రిస్క్, ఓకే ఆ ట్రేడ్ ప్లాన్ చేసుకోవటం. ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్ ప్రతిదానికి రివర్స్ చేసుకుంటే సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ అవుతాయి. అంటే ట్రేడ్ విత్ ప్లాన్, ఊరికి ఎవరో చెప్పారు నేను చేయను, ఎమోషనల్గా అవ్వను, నేను అనుకోండి ఓవర్ ట్రేడింగ్ చేయను, తర్వాత రివెంజ్ ట్రేడింగ్ చేయను. సో తర్వాత మేజర్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్టాప్ లాస్లు పెట్టుకుంటాను, రిస్క్ ఎక్కువ తీసుకోను. అలా మార్చుకోగలిగితే మనం ఆ 5%లో ఉంటాం. సో ఈ 70% 90%కి 10%కి డిఫరెన్స్ ఇదే. తర్వాత ఈ విన్నింగ్ ఫార్ములాని కనుక మనం అర్థం చేసుకోగలిగితే డైలీ చదువుకోవటం, అసలు మార్కెట్ సంబంధించిన న్యూస్ వింటాం, సో ఏవి ఎలా పెరుగుతున్నాయి, మిగతా ఇండిసీస్లు ఎలా ఉన్నాయి, మన మార్కెట్ ఎలా ఉంది, ఇతర మార్కెట్లు ఎలా ఉన్నాయి, ఇలా కొంత లెర్న్డ్ ఇన్ఫార్మ్డ్గా నేర్చుకోవటం వల్ల మంచి బెనిఫిట్స్ అవుతాయి. సో అలా అయితే అందరం కూడా సంపాదించుకోవచ్చు దీనిలో. రైట్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ. ప్రధానంగా ట్రేడింగ్లో నష్టపోయే వాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ లేదంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ పట్ల ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు, అదేవిధంగా ఇటువంటి నాలెడ్జ్తో ట్రేడ్ చేసే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అన్న దాని గురించి చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.